నిన్న మా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది నిన్న రాత్రి ఇక జడ్చర్ల బస్ స్టాండ్ వద్ద ఈ చౌరస్తా జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా వారికి ఒక అశోక లేలాండ్ దోస్త్ వెహికల్ కాస్త అనుమానంగా ఉంటే వెహికల్ ఆపి చెక్ చేయడం జరిగింది. ఆ వెహికల్లో వాళ్ళకి 60 బస్తాలు, ఈచ్ బస్తా 30 కిలోలు నల్ల బెల్లం, వాటితో పాటు 20 కిలోల నవసారం, 10 కిలోల నాటుసారాయి రవాణా చేస్తూ కనిపెట్టింది. సో వెంటనే వాళ్ళు అదుపులో తీసుకొని వాళ్ళు విచారించగా అతను దేవదారికుంట తెలకపల్లి స్టేషన్ లిమిట్స్, ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లోని దేవదారికుంట ప్రాంతానికి ఈ సరుకును తీసుకెళ్తున్నట్టుగా అతను చెప్పడం జరిగింది. కాట్రావత్ శ్రీను అనే వ్యక్తి, దేవదారికుంట తాండాకు చెందిన వ్యక్తి చెప్పడం జరిగింది. సో అతను విచారించగా ఇది ఎక్కడ తీస్తున్నావు అంటే అతను శివరాంపల్లి దగ్గర, నా హైదరాబాద్ ఆరాంగూడ చౌరస్తా దగ్గర, శివరాంపల్లి చౌరస్తా దగ్గర అక్కడి నుంచి ఒక వ్యక్తి ఇచ్చాడు అని చెప్పగా వెంటనే అతను తీసుకొని మా వాళ్ళందరూ, మా సిబ్బంది, స్టాఫ్ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళాక అక్కడ వాళ్ళకి అశోక లేలాండ్ వెహికల్, అక్కడ ఒక పెద్ద వెహికల్ ఒకటి, అశోక లేలాండ్ వెహికల్లో ఒక వ్యక్తి అక్కడ ఆపుకొని, రోడ్ సైడ్ ఆపుకొని ఉండడం జరిగింది. వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి అతన్ని తనిఖీ చేయగా పెద్ద లారీ అశోక లేలాండ్ 12 టైర్ వెహికల్, దాని నిండా దాదాపు మనకి 650 బ్యాగ్స్ నల్లబెల్లం లోడ్లో అక్కడ రోడ్ సైడ్ ఆగి ఉంది, అక్కడ శివరాంపల్లి జంక్షన్ దగ్గర. సో వాళ్ళు మొత్తం తనిఖీ చేసి చూడగా దాంతోపాటు ఒక వ్యక్తి అక్కడ ఉండి ఆ వ్యక్తిని విచారించగా అతను బీదర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీ అనే వ్యక్తి అక్కడ ఉండి ఆ వెహికల్ అంతకుముందు ఒక 2-3 అవర్స్ బ్యాకే బీదర్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ శివరాంపల్లి చౌరస్తా దగ్గర అక్కడ ఉండి అక్కడి నుంచి అక్కడ ఎందుకున్నావు అని చెప్పగా అతను అడగగా అతను ఏమంటాడంటే ఈ ఏరియాలో మన రంగారెడ్డి కానీ, ఇటు సూర్యాపేట, నల్గొండ, దేవరకొండ ప్రాంతం, అచ్చంపేట, తెలకపల్లి, కొల్లాపూర్, ఈ ప్రాంతాల్లో, వివిధ ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో ఉండే అక్రమ నాటుసారా తయారీదారులు వాళ్ళకి బెల్లం సరఫరా చేసే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారులు వచ్చి ఈ చిన్న వెహికల్స్లో, అంటే ఒక 40 బ్యాగ్స్, 50 బ్యాగ్స్, 60 బ్యాగ్స్ డిఫరెంట్ వెహికల్స్లో వచ్చి తీసుకొని పోతారు. దానికోసం ఇక్కడ ఉండడం జరిగిందని చెప్పి అతను చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది గత 4-5 మంత్స్ నుంచి కూడా ఈ అక్రమ బెల్లం మీద, ఈ నాటుసారాకి తయారు చేసే బెల్లం, ముడి సరుకు బెల్లం చేస్తుంది కాబట్టి అది కంట్రోల్ చేయాలని చెప్పేసి మా డైరెక్టర్ గారు, డిఐజీ గారు కమలాసన్ రెడ్డి సారు ఈ ఆగస్టు 31 వరకు కంప్లీట్ తెలంగాణ ప్రాంతం అంతా కుటుంబ రహితంగా చేయాలన్న సంకల్పంతో స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా గత ఎన్నో రోజుల నుంచి దీన్ని స్పెషల్ డ్రైవ్ టేకప్ చేస్తూ ఇప్పటికీ దాదాపు 9 వెహికల్స్, 9 4-వీలర్స్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అదే భాగంగా నేను రుటువా చేస్తుంటే మాకు ఈ వెహికల్ దొరికింది. సో మొత్తం దీంట్లో అక్కడ శివరాంపల్లి చౌరస్తా దొరికిన దాంట్లో 650 బ్యాగులు, ఒక్కొక్క బ్యాగ్ 30 కిలోల లెక్కన 19,500 కిలోలు బెల్లము, దాంతోపాటు 40 కిలోల నవసారము అండ్ 40 లీటర్ల గుడంబ దాని దొరికింది. సో అక్కడ ఆ దొరికిన బండిని, దాంతోపాటు ఇక్కడ జడ్చర్ల బస్ స్టాండ్ దొరికిన బండిని 2 కలిపి మేము సీజ్ చేసేసి ఇక్కడ జడ్చర్ల స్టేషన్లో తీసుకొచ్చి కేసు చేయడం జరుగుతుంది. మొత్తం ఈ సీజర్ విలువ టోటల్గా మొత్తం 710 బ్యాగులు, ఈచ్ బస్తాలో 30 కిలోల బెల్లం, అంటే దాదాపు 21
క్వాంటిటీ ఎంత 710 ఇంటూ 710 బ్యాగులు. ఒక బ్యాగ్ 3,000 సార్. ఒక బ్యాగ్ 3,000, ఒక్కొక్క బ్యాగ్ విలువ 3,000. సో మొత్తం 21,300 కిలోలు, 21,300 కిలోలు నల్ల బెల్లం. వాటి విలువ దాదాపు 21 lakhs అవుతుంది, 21,30,000 ఈచ్ బ్యాగ్ 3,000 లెక్కన. ప్లస్ దీంతో పాటు ఆలం పట్టిక అశోక లేలాండ్ పెద్ద బండిలో 40 కిలోల పట్టిక దొరికింది. ఇక్కడ జడ్చర్ల బస్ స్టాండ్ వద్ద దొరికిన బండిలో 20 కిలోల పట్టిక ఉంది. సో మొత్తం 60 కిలోల పట్టిక, అది ఒక 6,000 విలువైంది. దాంతోపాటు మొత్తం 50 లీటర్ గుడంబ ప్లస్ 2 వెహికల్స్, మొత్తం టోటల్ విలువ వచ్చేసి 68 lakhs వర్త్ ఉంది. 68 lakhs వర్త్ ఉన్న ప్రాపర్టీ, వెహికల్స్ కానీ, బెల్లం కానీ, పట్టిక కానీ మొత్తం సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే, ఎవరైనా తెలిసి తెలియక ఇంకా ఎవరన్నా ఇక అక్రమంగా నల్ల బెల్లం సరఫరా చేస్తూ ఈ గుడంబ తయారీకి తరలిస్తే మాత్రం గట్టిగా చర్యలు తీసుకుంటాము. ఎట్టి వరుస వాళ్ళు ఎవరైనా ఉపేక్షించలేదు. సో మరోసారి అందరికీ మీ ద్వారా చెప్పడం జరుగుతుంది.